హాస్టల్లో పడుకునే వార్డులు ఎంతమంది ఉన్నారు? 100కి 90 మంది ఉంటారు. ఆ వంట మనుషులు వాళ్ళే ఉండేది అక్కడ బేసిక్గా. దీని ఇంపాక్ట్ ఏమైపోతుందంటే పిల్లల్లో ఒక మందబుద్ధి వస్తుంది, లేదంటే ఒక ఈగోయిస్టిక్ యాటిట్యూడ్లు చాలాళ్ళు కొట్టుకునేవి కూడా బోల్డ్ ఉంటాయి. గ్రూపుల కింద విడిపోయి చాలా పెద్ద తతంగం ఉంటుంది ఒక వ్యవస్థ అండి. మన జనం మధ్యలో ఇప్పుడు మన ఒక ప్రైవేట్ స్కూల్లోనే లేదా గవర్నమెంట్ స్కూల్లోనన్నా 4 గ్రూపులు అయిపోతారు పిల్లలు, ఎవరికి సపోర్ట్ కాళ్ళు. హాస్టల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే రాత్రి పగలు అక్కడే ఉంటారు కదా దాంట్లో. కాబట్టి చాలా తేడాలు ఉంటాయి. మనం వ్యవస్థని ఆమూలాగ్రం చూడాలా. వార్డెన్లు తమ బిడ్డల్లాగా ఫీల్ అవ్వాలి. లేదా నా దృష్టిలో అయితే హాస్టల్కి వార్డెన్లు అట్లాగే ఉంచండి, ఒక్కొక్క హాస్టల్ని ఒక్కొక్క స్వచ్ఛంద సంస్థకి దత్తత ఇవ్వండి. ఒక్కొక్క స్వచ్ఛంద సంస్థకి ఈ మీరు ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ త్రూ వాళ్ళ ద్వారా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆ వార్డెన్తో మానిటర్ చేసేటట్టు పెట్టండి. స్వచ్ఛంద సంస్థ వార్డెన్ అప్పుడు తినడానికి ఏముండదు. నెంబర్ 1, పిల్లలకు కడుపు నిండా పెట్టిస్తారు. అవసరమైతే వాళ్ళు రూపాయి ఎవరి దగ్గర కలెక్ట్ చేసుకొచ్చిన భోజనం అవి పెట్టిస్తారు. చేయొచ్చు కదా ఇది. అది ఎందుకు చేయలేకపోతున్నాం ఆలోచించుకోవాలి అట్లాగా. కానీ ఈ ప్రభుత్వాలు అంటే గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ వచ్చిన తర్వాత మంత్రులు కనీసం తమ శాఖలు ఏంటి, తమ శాఖల పనితీరు ఏంటి, ఇది కూడా పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారా? ఇప్పుడు సంక్షేమ శాఖ మంత్రి గారు కనుక నిత్యం విజిట్ చేయడం ఏదైనా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఎవరో రెడ్డి ఎవరో ఒక ఆయన తిరుగుతూ ఉంటాడండి పాపం హాస్టల్ అన్నిటికీ. విజయ ప్రతాప్.